క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మేమందరినీ కూడా ఈ యొక్క క్రీస్తు సందేశంకు ఆహ్వానిస్తున్నాము. మరి ప్రారంభించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సదా మమ్ము కరుణించి కాపాడుతున్న ప్రభువా, మీ యొక్క పవిత్రమైన నామమునకు వందనాలు. మీ యొక్క బిడ్డలుగా మా యొక్క జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టి ఉండగా జీవించబోయేటటువంటి యొక్క జీవితకాలం అంతా కూడా మీకే సమర్పిస్తున్నాము. మీ యొక్క అడుగు జాడలను నడుచుటకు, మరి ముఖ్యంగా ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ యొక్క స్వహస్తాలతో వారిని ముందుకు నడిపించమని ఈ యొక్క మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రీస్తు సందేశంలో ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి అంశం జీవిత ప్రయాణం. మనం అందరం కూడా సాధారణంగా సామెతల్లో విని ఉంటాం, పుట్టుట గిట్టుట కోసమే. ఒక మనిషి పుట్టడం కేవలం మరణించడం కోసమే అనేటువంటి అర్థం ఆ యొక్క వాక్యంలో లేదా ఆ యొక్క సెంటెన్స్లో ఉన్నప్పటికీ, మనం పుట్టేది చనిపోవడానికి కాదు, పుట్టిన మనము ఖచ్చితంగా చనిపోతామనేటువంటి ఒక వాస్తవాన్ని ఆ యొక్క వాక్యం తెలియజేస్తుంది, లేదా ఆ యొక్క పదాలు మనకు అర్థాన్ని తెలియజేస్తున్నాయి. అంతేకాదు, మానవులమైన మనందరికీ కూడా తెలిసినటువంటి ఒక గొప్ప సత్యం ఏంటంటే, మనం ఈ లోకంలో పుట్టాము, పెరుగుతున్నాము, ఎన్నో కష్టాలు పడుతున్నాము, ఎన్నో శ్రమిస్తున్నాం. కానీ ఖచ్చితంగా ఒక రోజైతే మరణము అనేటువంటి ఒక వాస్తవము మన జీవితంలో ఉంది అనేది మనందరం కూడా గ్రహించుకొని ఉన్నాం. మరి ఈ యొక్క జీవిత ప్రయాణం అనేటువంటి అంశం ద్వారా నేను మీతో ధ్యానించుకోవాల్సినటువంటి లేదా ధ్యానించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మనందరి జీవితం కూడా మనకు తెలియకుండా ప్రారంభమైంది. మన తల్లిదండ్రుల యొక్క ప్రేమ కలయిక, వారి యొక్క జీవితంలో వారికి పిల్లలు ఉండాలి అనేటువంటి ఒక తాపత్రయం, ఒక వంశావళిని కొనసాగించాలనేటువంటి ఒక ప్రయత్నము, లేదా ఒక కుటుంబ జీవితాన్ని ప్రారంభించాలి అనేటువంటి ఆరాటం, ఇవన్నీ చూసుకుంటే మన యొక్క జీవిత ప్రయాణం ఏ విధంగా మొదలెడింది లేదా ఏ విధంగా మొదలయ్యింది అంటే, ఇది మనకి తెలిసి జరిగింది కాదు, మనకు తెలియకుండా జరిగింది. మరి కొద్ది రోజుల క్రితమే మనం క్రిస్మస్ పండుగ జరుపుకొని ఉన్నాం. ఈ యొక్క క్రీస్తు పుట్టుక యొక్క ఉద్దేశం ఇది కేవలం అనుకోకుండా జరిగింది కాదు. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి, సృష్టి ఆరంభము నుంచి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవుడు మానవుడై ఈ లోకానికి రావాలి అనేటువంటిది క్రీస్తు యొక్క జన్మంలో దాగి ఉన్నదని మనం క్రిస్మస్ పండుగ సమయంలో మన యొక్క విచారణలో కావచ్చు, లేదా ఇతర సమయాల్లో కావచ్చు, మనం ధ్యానించుకొని ఉన్నాం. ఆ యొక్క క్రీస్తు ప్రభు అనుకోకుండా మనలాగా పుట్టలేదు. అతను ఒక ఉద్దేశం కోసం, తన యొక్క ప్రణాళిక కోసం, ఈ యొక్క ప్రణాళికలో దాగి ఉన్నటువంటి రహస్యం కోసం, మరి ఈ యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి కావలసినటువంటి కొంతమందిని, ఉదాహరణకు మరియ తల్లి కావచ్చు, జోజప్ప కావచ్చు, లేదా ముగ్గురు రాజులు లేదా జ్ఞానులు అనేటువంటి వాళ్ళు ముగ్గురు కావచ్చు, మరి ఇతర హేరోదు రాజు, మరి ఇతరులు కావచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు యొక్క జననమునకు జీవిత ప్రయాణం మొదలుపెట్టి ఉండగా దానికి ఒక ఉద్దేశం ఉంటే, మన యొక్క జీవితాలకు ఎలాంటి ఉద్దేశం లేకుండా మనం పుట్టి ఉన్నప్పటికీ క్రీస్తును కనుగొన్నటువంటి మనము ఒక ఉద్దేశాన్ని కలిగి జీవించాలి ఈ లోకంలో అన్నదే నా యొక్క ప్రయత్నం. జీవిత ప్రయాణాన్ని మనం కొనసాగిస్తున్నాం. రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు పరిగెడుతున్నాయి. మనకు తెలియకుండా మన శరీరంలో మార్పులు చేర్పులు వస్తూ ఉన్నాయి. చిన్నగా ఉన్నటువంటి మనము ఒకప్పుడు, ఇప్పుడు మన యొక్క శరీరంలో ఎదుగుదలను గమనిస్తున్నాం. మన యొక్క ఎంటుకలు తెల్లబడిపోతున్నాయి. మన యొక్క శరీర యొక్క మార్పులు చూస్తున్నాం. అనగా మనం పుట్టినప్పటి నుంచి మన యొక్క జీవితంలో మార్పులు వస్తూనే ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా, లేదా జ్ఞానపరంగా, మరి ఇతరత్రమైనటువంటి విధాలుగా. కానీ వీటన్నిటితో పాటు మన యొక్క జీవిత ప్రయాణంలో ఆధ్యాత్మికమైనటువంటి మార్పులు
రావాలి అన్నదే ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి అంశం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి మనము క్రీస్తు జీవితం యొక్క ఉద్దేశం, ఆ యొక్క ప్రయాణం ఏ విధంగా మొదలుపెడిందో ఆ యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే మనకు ఎంతో అర్థమవుతుంది. ఒకసారి వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6 మరియు 7 వచనాలు మనం చదువుకుందాం. మనకు ఒక శిశువు జన్మించెను, మనం ఒక కుమారుని బడసితిమి, అతని రాజ్య భారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరిడుదురు. మరి 7వ వాక్యాన్ని మనం చదువుకుంటే, అతని రాజ్యాధికారము విస్తరెల్లును, అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును. అతడు దావీదు సింహాసనమును అధిష్ఠించి నీతి న్యాయములతో అధికారం నిరపచు నేటి నుండి కలకాలం వరకు పరిపాలన చేయును. సర్వశక్తిమంతుడైన ప్రభు ఈ కార్యం నెరవేర్చుటకు కృతనిశ్చయుడయ్యను. సోదరులారా, గమనించాలి, ఈ యొక్క క్రీస్తు యొక్క పుట్టుక ఎప్పుడో ఆల్రెడీ ప్రణాళికలో ఉంచబడింది. అతని యొక్క రాజ్యం ఏ విధంగా ఉండబోతుంది, ఆ యొక్క రాజ్యానికి సంబంధించిన వ్యక్తులు ఏ విధంగా ఉండబోతున్నారు, మరి రాబోతున్న రోజుల్లో ఏ విధంగా పరిపాలిస్తాడు అనేటువంటి యొక్క ఉద్దేశాన్ని మనం గమనిస్తే, మన యొక్క జీవితాన్ని, క్రీస్తు యొక్క పుట్టుక జీవితాన్ని మనం గమనిస్తే మన యొక్క జీవితంలో ఎలాంటి ప్రణాళిక లేదు. పుట్టినటువంటి యొక్క వ్యక్తి ఏ విధంగా తయారవుతాడని ఎవరు కూడా చెప్పలేరు. ఒక పేదరికంలో పుట్టిన వ్యక్తి కావచ్చు, ధనిక కుటుంబంలో వ్యక్తి కావచ్చు, ఇదే వ్యక్తి లేదా ఈ యొక్క బాలుడు లేక ఈ యొక్క బాలిక ఒక 20 సంవత్సరాల తర్వాత ఈ విధంగా ఉండబోతారు అనేటువంటిది ధనికుల కుటుంబాల్లో పుట్టిన పిల్లలకి చెప్పలేం, పేదరికంలో పుట్టినటువంటి పిల్లలకు కూడా చెప్పలేం. అనగా మన యొక్క పుట్టుకకు ఎలాంటి ప్రణాళిక లేదు. ఏ ఉద్దేశంతో మనం ఈ లోకంలో పుట్టడం లేదు. పుట్టినటువంటి ఈ లోకంలో పుట్టిన మనకు ఒక ఉద్దేశాన్ని మనం నెరవేర్చుకోవాలి, లేదా ఒక ఉద్దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏదో ఈ లోకంలో పుట్టాము, పెరుగుతూ ఉన్నాము, జీవించామంటే సరిపోదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు మరి ఎంతోమంది యువకులు విచ్చలవిడిగా మార్గం తప్పిపోయి ఏ ఉద్దేశం లేకుండా, ఏ గమ్యము లేకుండా, ఎయిమ్ లేకుండా, ఒక ధ్యేయం లేకుండా ఏదో ఒక పేపర్ని ఒక 5th ఫ్లోర్ నుంచి వదిలిపెడితే గాలికి ఎటు వెళ్ళాలో తెలియక ఇష్టం వచ్చినట్లు కింద పడిపోయిద్దో ఆ విధంగా మానవులమైన మనం కూడా ఎంతోమంది ఈ లోకంలో జీవిస్తున్నామండి. మన సమాజంలో చూస్తున్నాం, ఎన్నో కుటుంబాలు చీలిపోతున్నాయి. ఒక గమ్యం లేదు, ఒక ధ్యేయం లేదు, జీవితం యొక్క ఉద్దేశం లేదు. ఏదో పుట్టాము, తినాలి, తాగాలి, పడుకోవాలి, జీవితాన్ని కొనసాగించాలి. కానీ అలా మనం జీవిస్తున్నామంటే జంతువులకి మనుషులకి ఎలాంటి తేడా లేదు. దేవుడు మనకు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలివినిచ్చాడు, మాట్లాడే శక్తినిచ్చాడు, నవ్వేటటువంటి ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. జంతువులు అవి నవ్వలేవు, దానికి ఉన్నటువంటి మనసులో ఉన్న మాటను చెప్పుకోలేవు. వాటికి ఆకలి అయితే కనీసం నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టండి అని కూడా మనకు చెప్పలేవు. కానీ అవి ఎంతో చక్కగా వారి యొక్క జీవితాన్ని జీవిస్తున్నాయి. ఒక జంతువు దానికి తెలియకుండానే తన పిల్లలకు ఎన్నో విద్యలు నేర్పిస్తుంది. ఒక జంతువు తనకి తెలియకుండానే కష్టమైన సమయాల్లో ఏ విధంగా శత్రువును ఎదుర్కోవాలో నేర్పిస్తున్నాయి. కానీ మానవులమైన మనము ఈ లోకంలో పుట్టిన తర్వాత కూడా, పుట్టి 10 సంవత్సరాలు, పుట్టి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, మరి కొంతమంది 40-50 సంవత్సరాలు వచ్చినా సరే వాళ్ళు తెలుసుకోవడం లేదు, నేను ఎందుకు ఈ లోకంలో పుట్టాను, పుట్టినటువంటి నేను ఏ ధ్యేయంతో జీవిస్తున్నాను, ఏ ఉద్దేశంతో జీవిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనం క్రిస్మస్ పండుగను జరుపుకొని ఉన్నాం, మరి నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకొని ఉన్నాం. కావున ఇది ఒక మంచి సమయం, ఒక నూతన జీవితాన్ని మొదలు పెట్టడానికి ఇది మనకిచ్చే ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. మనకు ఎన్నో సందర్భాల్లో ఆలోచన వస్తుంటుంది, నేను ఈ రోజు నుంచైనా మారాలి, ఈ రోజు నుంచైనా నేను సక్రమంగా ఉండాలి అనేటువంటి ప్రణాళికలు వేసుకోవాలనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ మన యొక్క జీవితంలో మనం వేరు వేరు ఆలోచనతో ఉన్నాం కావున మనం దాన్ని మొదలు పెట్టలేకపోతుంటాం. స్టార్టింగ్ ప్రాబ్లం. ఒక బండి మనం ఇక్కడి నుంచి ఇంకొక గమ్యానికి వెళ్ళాలి అంటే, వెహికల్లో వెళ్ళాలంటే ఫస్ట్ బండి స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అవ్వకుండా బండిలో నేను జీప్లో వెళ్తాను అంటే వెళ్ళలేం. కానీ ఈ స్టార్ట్ ఇచ్చేటటువంటి తాళం కేవలం క్రీస్తుతో ఉంది. ఆ క్రీస్తుతో ఏకమైనప్పుడు మాత్రమే మనం ఆ విధమైనటువంటి జీవిత ప్రయాణాన్ని
మొదలు పెడతాం. అందుకనే నేను ఈరోజు ఈ యొక్క క్రీస్తు సందేశంలో ఈ యొక్క అంశాన్ని అదే పనిగా ఆ యొక్క పేరు ఎంచుకున్నాను, జీవిత ప్రయాణం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము క్రీస్తు ఏ విధంగా అయితే ఒక ఉద్దేశంతో పుట్టాడో, ఆ యొక్క ఉద్దేశం కోసం తను జీవించాడో, ఆ యొక్క ఉద్దేశాన్ని శిలువ మీద మరణించి పరిపూర్తి చేశాడో, మనకి ఏ విధంగా రక్షణ ఇచ్చాడో, అదేవిధంగా మన జీవితంలో ఎలాంటి ఉద్దేశం లేకపోయినా ఈరోజు మనం క్రైస్తవులం కావున, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు నమ్ముకున్నారు కావున, మీకు వాక్యం వినాలి అనేటువంటి ఒక ఆలోచన, ఆ యొక్క ప్రేరేపణ, ఆత్మ ప్రేరేపణ మీలో ఉంది కావున ఈరోజు మీరు టీవీ ఆన్ చేసుకున్నారు. ఏదో బై ఛాన్స్ టీవీ ఆన్ చేయలేదు. ఇప్పుడు వాక్యం వింటున్నారంటే ఏదో మీరు అనుకుంటే సాధించింది కాదు, ఆత్మ ప్రేరేపణ దేవుడు కలిగిస్తూనే ఉంటాడు. వాక్యం వింటున్న ప్రతి ప్రియ సహోదరి సహోదరులారా గుర్తించండి, దేవుడు నీతో నాతో మాట్లాడాలనుకుంటున్నాడు. నీకు నాకు ఒక స్టార్టింగ్ పాయింట్, మన ఈ జీవిత ప్రయాణానికి ఉన్నటువంటి ఒక ఇంజన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. అనగా ఒక నూతనమైన జీవితం. గతించిన జీవితం మనకు అవసరం లేదు. గతించిన జీవితం ఈ విధంగా ఉండిపోయింది కదా అని 10 సంవత్సరాల వెనుకకు వెళ్ళి చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఈరోజు లేదు. కావున ఇప్పటి నుంచి మన యొక్క జీవితాన్ని సరైనటువంటి మార్గంలో మొదలు పెట్టవచ్చు. ఒకసారి మనము లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన మహనీయుడై మహోన్నతుడి కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క వాక్యంలో మనం వింటున్న విధంగా యేసుక్రీస్తు ప్రభు పుట్టేటటువంటి తీరు చాలా చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ అతను పొందబోయేటటువంటి ఆ యొక్క స్తోమత కావచ్చు, లేదా అతని యొక్క పరిస్థితి కావచ్చు, అతను మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. దావీదు రాజ్యమునే అతనికి సింహాసనముగా ఇవ్వబడును. ప్రియ సహోదరి సహోదరులారా, మనం పుట్టినప్పుడు మన గురించి ఇలాంటి మాటలు చెప్పేటటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా ఉండకపోవచ్చు. అందరూ ఆశించవచ్చు, నా కుమారుడు పెద్దగా అయితే ఈ విధంగా ఉండాలి, నా కుమారుడు పెద్దగా అయితే ఇంజనీర్ అవ్వాలి, నా కుమారుడు పెద్దగా అయితే పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అనేటువంటి ఆశలు తల్లిదండ్రులకు ఉంటాయి. కానీ పిల్లలకు ఏ విధంగా కూడా ఉండకపోవచ్చు. వాళ్ళ మార్గం ఎటు వెళ్ళిపోతుందో మనకు తెలియదు, ఏ విధంగా ఉండబోతున్నారో తెలియదు. ఈరోజు మంచిగా ఉన్న వ్యక్తి చెడుగా అవ్వచ్చు, చెడుగున్న వ్యక్తి మంచిగా అవ్వచ్చు, మనకేమీ కూడా తెలియదు. కావున మన యొక్క గమ్యము లేదా మన యొక్క భవిష్యత్తు మన చేతిలో లేదు. కావున ప్రస్తుత జీవితాన్ని మనం సరి చేసుకుంటూ వెళ్తే ప్రియ సహోదరి సహోదరులారా, రాబోతున్న జీవితం కూడా సక్రమంగా ఉంటుంది. ఆ యొక్క ప్రస్తుత జీవితాన్ని సరి చేసుకోవాలంటే మనము క్రీస్తును మన వెంట పెట్టుకోవాలి. మన యొక్క జీవిత ప్రయాణంలో క్రీస్తు మనకు తోడై ఉండాలి. ఆ యొక్క క్రీస్తు మనకు లేకపోతే మన యొక్క జీవితం కూడా గమ్యము లేనటువంటి ఒక పేపర్ గాలికి అటు ఇటు తిరుగాడుతుంటుందో అదేవిధంగా మన జీవితం ఉంటుంది. ఏ గమ్యానికి వెళ్ళాలో తెలియనటువంటి ఒక వ్యక్తి బస్టాండ్ నిలబడిపోతే ఏ విధంగా కొట్టుమిట్టాడతాడో అదేవిధంగా మన జీవితం ఉండబోతుంది. ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ప్రారంభించినటువంటి మనము నూతన జీవిత ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. మనమందరం కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ క్రీస్తు మార్గంలో వెళ్ళాలి అన్నదే మనందరి యొక్క ఉద్దేశం, మరి ముఖ్యంగా నా యొక్క ఉద్దేశం. అందుకనే మనము ఆ యొక్క దివ్య బలి పూజలో క్రీస్తును ఆరాధిస్తున్నప్పుడు క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు
సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక అని పాడుతున్నాం. ఆ యొక్క పాటలో ఉన్నటువంటి ఫస్ట్ 3 పదాలు మనం గమనిస్తే క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే ఎంతోమంది మనం అంటూ ఉంటాం, యేసు ప్రభు అంటే దేవుని కుమారుడు, తనకు ఉద్దేశం ఉంది, దేవుడు ఎన్నుకున్నాడు, అతనే దేవుడు, ఆ యొక్క వాక్యమైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు కావున అతనికి ప్రణాళిక ఉంది. నేనంటే ఎవరి ఫాదర్? నేనంటే మామూలు మనిషిని, పేదరికంలో పుట్టాను, లేదా ఆ కులంలో పుట్టాను, ఈ వర్గానికి సంబంధించిన ఈ కొండల్లో పుట్టాను, ఈ దేశంలో పుట్టాను, నాకేం గమ్యం ఉంటుంది అనే ఆలోచన ఒకవేళ వచ్చి ఉన్నట్లయితే గమనించండి. క్రీస్తును నువ్వు తాకిన సమయంలో, క్రీస్తును నీ యొక్క జీవితానికి అధిపతిగా ఎన్నుకున్నటువంటి సమయం నుంచి, క్రీస్తును నువ్వు తెలుసుకున్నటువంటి ఆ యొక్క సందర్భము నుంచి గమనించాలి, నీ యొక్క జీవితం మారిపోయింది. క్రీస్తుతో నువ్వు ప్రారంభించిన నీ యొక్క జీవిత ప్రయాణం ప్రియ సహోదరి సహోదరులారా ఒక ఉద్దేశం కలిగి ఉంది. ఇంతవరకు నేను చెప్పినాను, మనం సాధారణంగా ఏ ప్రణాళిక లేకుండా పుట్టామండి. పుట్టినప్పుడు మనకేమీ తెలియదు, ఏ విధంగా ఉండబోతాము, ఎవరు ఫాదర్ అవుతారు, ఎవరు మంచిగా ఉంటారు, ఎవరు ఏ విధంగా జైలుకి వెళ్తారు, ఏ పరిస్థితుల్లో ఎవరు ఇరుక్కుంటారు, ఎవరికి కూడా తెలియదు. కానీ క్రీస్తుని తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరం, వాక్యం వింటున్న మీరందరూ కూడా ఏదో అనుకోకుండా మీరు క్రీస్తుని తెలుసుకోలేదు. క్రీస్తు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, పేరు పేరున ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. నీ యొక్క 10 తరాల పూర్వీకులు హిందువులు అయి ఉండొచ్చేమో, లేదా వేరే మతానికి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చేమో, వేరే కులానికి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చేమో, కానీ క్రీస్తు చేత ఎన్నుకొనబడినటువంటి మనము, క్రీస్తు మార్గంలో అడుగుపెట్టిన మనము కేవలం మన మతం, మన కులం, మన వర్గం అన్నీ కూడా కేవలం క్రీస్తే. వేరే ఏ ఏర్పాట్లు, వేరే ఏ ఆలోచన లేదు. అందుకనే క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు మాత్రమే ప్రతి క్రైస్తవులుగా మన జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టాలి. అనగా ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఏ ఉద్దేశం లేకుండా, ఏ ఆలోచన లేకుండా పుట్టినటువంటి నేను క్రీస్తుని తెలుసుకున్న తర్వాత నాకున్న ఉద్దేశం, నాకున్న గమ్యం, నాకున్నటువంటి ఆలోచన, నా యొక్క జీవిత ప్రయాణం, నా యొక్క భవిష్యత్తు అంతా కూడా కేవలం ఒకేటే, అది క్రీస్తు. నా భవిష్యత్తు అయినా, నా వర్తమాన కాలమైనా, నా గతకాలమైనా కేవలం క్రీస్తే నా గమ్యము, నా జీవిత ప్రయాణం. అందుకని మనం వాక్యాన్ని స్టెప్ బై స్టెప్గా ధ్యానిస్తుకుంటూ వస్తున్నాం. ఏ గమ్యం లేకుండా పుట్టిన మనం, ఎన్నో విధాలుగా ఆలోచించిన మనం, అనుకోకుండా క్రీస్తుని తెలుసుకున్నాం. మనం అనుకున్నప్పటికీ క్రీస్తే మనల్ని ఎన్నుకున్నాడని, క్రీస్తుతో ఎన్నుకున్న తర్వాత మనమందరం కూడా క్రీస్తులో ఒక్కరమే అని ఈరోజు మనం వాక్యంలో ధ్యానిస్తున్నాం. ఒకసారి వాక్యం చదువుకుందామండి. పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 26 నుంచి వాక్యాలు చాలా జాగ్రత్తగా ధ్యానించండి. ఒకవేళ వీలైతే వాక్యం వింటున్న వాళ్ళు బైబిల్ తెరవండి. ఒకవేళ మీరు పని చేసుకుంటూ వాక్యం వింటున్నట్లయితే చిన్న పేపర్లో రాసుకోండి. ఇవి చాలా చాలా ముఖ్యమైన అంశాలు. మన నూతన సంవత్సరాన్ని ప్రారంభించి ఉంటే ప్రతిరోజు కూడా మనకు నూతనంగా ఏర్పడుతుంది, నూతనంగానే మనం జీవిస్తున్నాం. కానీ క్రీస్తులో మనం నూతనంగా ప్రారంభించామంటే మనలో మార్పు ఉండాలి. మార్పు లేకుండా అది నూతనత్వం కాదు. కావున గలతీయులకు రాసిన లేఖ రాసుకోండి. గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 26, 27, 28 వచనాలు ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు. ఈ యొక్క వాక్యాల్ని ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘ పెద్ద, ప్రతి గురువు లేదా కన్యాస్త్రీ దీన్ని పరిపూర్తిగా అర్థం చేసుకుంటే క్రైస్తవ జీవితం అనేది ఎంతో అద్భుతంగా కొనసాగుతుంది. ఏ తారతమ్యాలు ఉండదు, ఇంకా ఏ ఆలోచనలు ఉండవు, కేవలం క్రీస్తుతో మాత్రమే ఉంటాం. వాక్యం చదువుకుందాం. ఏలయనా క్రీస్తు యేసునందు విశ్వాసం వలన మీరు అందరూ దేవుని పుత్రులు.
మనం అందరం కూడా గమనించాలి. మనము క్రీస్తు ద్వారా అనే పదాన్ని మనం పాడుతూ ఉండగా ఏ విధంగా క్రీస్తు ద్వారా అంటే విశ్వాసం వలన మనం క్రీస్తులోకి వెళ్తూ ఉన్నాం. విశ్వాసం వలన దేవుని పుత్రులుగా పిలువబడుతున్నాం. దేవుని పుత్రులు అంటే దేవుని యొక్క బిడ్డలము. అందరము కూడా దేవుని యొక్క బిడ్డలమే. క్రీస్తులో ఉన్న మనందరము కూడా సహోదరి సహోదరులమే. ఒక ఏకమతంతో జీవించేటటువంటి ఒక జీవితము. 27వ వచనం చదువుకుంటే, ఏలైనా క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన మీరందరూ క్రీస్తును ధరించి ఉన్నారు. ఎంతో అద్భుతం అండి. మనము క్రీస్తులోనికి ఏ విధంగా వెళ్తామంటే విశ్వాసం ఏదైతే మనకుందో ఆ విశ్వాసాన్ని తీసుకొని ఆ విశ్వాసం ద్వారా జ్ఞానస్నానం పొందుకున్నప్పుడు మనం క్రీస్తును ధరిస్తున్నాం. అనగా మనం కూడా ఈ లోకానికి ఒక క్రీస్తు వలె మారాలి. ప్రతి క్రైస్తవుడు కావచ్చు, ప్రతి క్రైస్తవుడు చదువుకున్నవాడు కావచ్చు, చదువుకోనివాడు కావచ్చు, కొయ్య జాతికి సంబంధించిన క్రైస్తవుడు కావచ్చు, సిటీలో ఉన్నటువంటి క్రైస్తవుడు కావచ్చు, అధికారంలో ఉన్న క్రైస్తవుడు కావచ్చు, ఎలాంటి డబ్బులు లేనటువంటి క్రైస్తవుడు కావచ్చు. నీవు నేను గమనించాలి, క్రీస్తును నమ్మి విశ్వసించి జ్ఞానస్నానం పొందుకున్న ప్రతి క్రైస్తవుడు, నువ్వు లుంగి కట్టుకున్నా, నువ్వు ప్యాంట్ వేసుకున్నా తేడా ఏమీ లేదు. నువ్వు పెద్ద కోట్లు వేసుకున్నా, చినిగిపోయిన డ్రెస్సులు వేసుకున్నా, క్రీస్తును నమ్మావు, క్రీస్తును విశ్వసించావు, క్రీస్తులో జ్ఞానస్నానం పొందుకున్నావంటే గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఈ లోకంలో క్రీస్తు ప్రభులమే. క్రీస్తులాగా జీవించవలసినటువంటి బాధ్యత, ఉద్దేశం ఉంది అని ఈరోజు వాక్యం నీకు తెలియజేస్తుంది. నేను చెప్పడం కాదు. మొట్టమొదటిగా ఏ ఉద్దేశం లేకుండా పుట్టినాము అని చెప్పిన నేను నేను చెప్తున్నాను. ఇప్పుడు మనము అనుకోకుండా, గమ్యం లేకుండా, ఉద్దేశం లేకుండా పుట్టినా క్రీస్తుని తెలుసుకున్న తర్వాత మనకు ఒక ఉద్దేశం ఉంది, మనకు ఒక గమ్యం ఉంది, ఒక ధ్యేయం ఉంది. అదేమిటంటే క్రీస్తులాగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈ ప్రయత్నంలో మనం నిరతము విఫలమవుతూ ఉంటాం. ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, ఫాదర్ గారండి నేను విఫలమవుతూ ఉంటే మరి ఎందుకు ప్రయత్నం చేయాలి, నేను దాన్ని సాధించలేను అన్నప్పుడు దాని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచన నీకు నాకు రావచ్చు. కానీ ఈ యొక్క ధ్యేయాన్ని, గమ్యాన్ని నీవు ఎన్నుకోలేదు, క్రీస్తు నిన్ను ఎన్నుకున్నాడు. అందుకని యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు, మీరు నన్ను ఎన్నుకోలేదు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. క్రీస్తు ప్రభు మనకు చెప్తున్నాడు. ఈరోజు నేను ఈ గురువుగా ఉన్నాను అంటే ఇది నేను ఎన్నుకొని, నేను నిర్ణయించుకొని గురువు అవ్వాలనే ఆలోచన కాదు. అది దేవుడు చేసినటువంటి ప్రణాళిక. ఆ యొక్క దేవుని ప్రణాళికకు నేను కేవలం ఎస్ మాత్రమే చెప్పగలిగాను. నాకున్నటువంటి బలహీనతలతో, నాకున్నటువంటి లోపాలతో, అర్హత తెలియదనే ఆలోచన ఉన్నప్పటికీ, జీవించలేనేమో అనే భయం ఉన్నప్పటికీ, రాబోతున్న జీవితం ఏ విధంగా ఒక గొర్రెపిల్ల తోడేళ్ల మధ్యలో జీవించాలి ఎంత క్లిష్టమని తెలిసినప్పటికీ, క్రీస్తు ప్రభు ఉన్నాడనే ఒక ఆలోచనతో, అతను ఎన్నుకున్నాడనే ఒక నమ్మకంతో ఎస్ చెప్పి అతని మీద ఆధారపడి నేను వెళ్ళాలి. అదేవిధంగా ప్రతి క్రైస్తవుడు కూడా రాబోతున్న జీవితంలో నువ్వు పవిత్రమైన జీవితాన్ని జీవిస్తావని గ్యారంటీ లేదు. విఫలం అవ్వచ్చు, కింద పడిపోవచ్చు. పేతురు సముద్రం మీద నడుస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా నీళ్ళలోనికి వెళ్ళిపోయాడో అదేవిధంగా మనం పడిపోవచ్చు. కానీ నేను విశ్వసించాలి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు చేయి విడవడు, నిన్ను ఎన్నటికీ కూడా విడనాడడు, ఎడబాయడు. ఆ యొక్క నమ్మకం, ఆ యొక్క విశ్వాసం మనలో అధికంగా ఉన్నప్పుడే మన జీవితానికి కూడా ఒక ధ్యేయం, ఒక గమ్యం అంటూ ఉంటుంది అని నేను గ్రహించాలి. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మనం వాక్యం వింటూ ఉండగా ఈరోజు మనం ధ్యానించుకున్న అంశం, పుట్టిన వ్యక్తి ఖచ్చితంగా మరణిస్తాడు. పుట్టినామని చెప్పి మరణిస్తే సరిపోదు, మనకు ఒక ధ్యేయం ఉండాలని. పుట్టినప్పుడు ఎలాంటి ధ్యేయం లేకపోయినా క్రీస్తుని తెలుసుకున్న తర్వాత, క్రీస్తు మనల్ని ఎన్నుకున్న తర్వాత మనకంటూ ఒక ధ్యేయం ఉందని ఆ యొక్క వాక్యం ద్వారా మనము ధ్యానించుకొని ఉన్నాం. మరి చివరిగా 28వ వచనంలో, కావున యూదుడని అన్యుడని లేదు, బానిసని స్వతంత్రుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు, ఏలైనా క్రీస్తు యేసునందు మీరందరూ ఒక్కరే. ఈ యొక్క అంశం నుంచి ధ్యానించండి. మీ యొక్క కుటుంబంలో ధ్యానించండి, మీ యొక్క విచారణలో ధ్యానించండి, మీ యొక్క సంఘస్థుల మధ్య ధ్యానించండి. క్రీస్తు యేసులో మనమందరం కూడా సమానులే. క్రీస్తు యేసులో మనమందరము కూడా క్రీస్తు నందు బిడ్డలమే. కావున ఈ యొక్క జీవితాన్ని ప్రారంభిస్తుండగా
ఏ విధంగా ఏ ఉద్దేశంతో నేను క్రీస్తు ద్వారా క్రీస్తునందు జీవించాలని ఒక ప్రణాళిక వేసుకోండి. వీలైతే మీరు పేపర్లో రాసుకోనండి. మీ పిల్లలకు ఆలోచింపచేసి వాక్యాన్ని రాయించండి. మీ పిల్లలకు ఒక ఉద్దేశాన్ని ఏర్పాటు చేయండి. మీ యొక్క పిల్లలకు ఒక గమ్యాన్ని ఏర్పాటు చేయండి. మరి చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే అంశాన్ని ఇంకా లోతుగా వేరు అంశాల ద్వారా వచ్చే వారం ధ్యానించుకుందాం. మరి చివరిగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, మీ యందు జన్మించిన మేము విశ్వాసంతో జ్ఞానస్నానం పొందుకొని మేము ధరించి ఉన్నటువంటి మేము ఒక ఉద్దేశం కలిగి జీవించలాగున మాకు ఆత్మ ప్రేరేపణ కలిగించి ఉన్నారు. ఈరోజు వాక్యాన్ని ధ్యానించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున మీరు తాకి స్వస్థపరిచి ఒక నూతనత్వాన్ని వారి జీవితంలోనికి ప్రవేశింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, వచ్చే వారం ఇదే అంశం మీద ఇంకా లోతుగా ధ్యానించుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.